ఏం కదా జనాలు ఏమనుకుంటారు రాబోయే రోజుల్లో? జనాలు ఏమనుకుంటారు, బాగా కాంగ్రెస్ బాగా చేసినాం బాగా చేస్తున్నాం అనుకుంటారు అందరు. అదేనా? చాలా బాగా చేస్తుంది వైఎస్ కన్నా అని అనుకుంటారు. అయితే ఇంకేం చేస్తారు? గుసగుస నడుస్తుంది. నడుస్తూనే ఉంటది, నడవదా? నలుగురు కలిసి పింఛన్ వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తుంది. ఎవరికి వచ్చినాయి, ఆ? ఎవరికి వచ్చినాయి చెప్పు, ఎవరికి వచ్చింది పింఛన్, ఎవరికి వచ్చింది? మళ్ళా వైసీ కొడుకును రోడ్డు మీద చంపుకున్నా, న్యాయం జరగలేదు. వైసీ కొడుకు రోడ్డు మీద చంపుకున్నా, ఎందుకు? టక్కరే చచ్చిపోయిండు. ఆ, సొంతం జాగలేదు, ఉన్న జాగా అమ్ముకున్నా. సాగు చేయడానికి అప్పు చేసిన. నవీన శ్రీశైలం కొడుకు ఆయననే 15,000 అది ఆదుకుంటే సాగు చేసిన. అంతేనా? ఇచ్చిడా? దేవుని లెక్క 15,000 తెచ్చి ఇచ్చిండు నాకు. నవీన్ కోజాగా అన్నకి ఇప్పటికీ నమస్తే పెడతా నేను. మరి స్వామి రంగు తండ్రి కాడికి వెళ్ళి ఎరికేనా? శ్రీశైలం యాదవ్ ఎరికేనా? మంచోడేనా? చాలా మంచోడు, పుణ్యాత్కుడు, అంతేలే. దానకర్ణుడు. దానకర్ణుడు అన్ని నెలలు అన్నం పెట్టిండు. ఎవడు పెడతాడు? ఇన్నేళ్ళ తెలివి వచ్చి ఎవడు కూడా బుక్ ఒక ఇడ్లీ ఇయ్యలే. కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేము. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నామో జనాలు? ఏమనుకుంటున్నారు, రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తున్నాయట. మరి కర్రు కాల్చి ఎవరికి సిద్ధం చేసిర్రు? ఇంకా ఏం తెలియదు, ఇది మా దాకా రాలే కదా, మా దాకా రాలే, ఇంకా వస్తుంది ఆలోచిద్దాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాగానే చేస్తుర్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ ఈ సమితి నీకు రేషన్ కార్డు రాలే? ఏడొచ్చింది మాకు, కొత్త రేషన్ కార్డు రాలే, పెట్టినాము, డబల్ రూమ్ కు పెట్టినాము. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక నీకు ఏం అందలేదా? ఎప్పుడు అందలేదు మాకు, ఇదే బతుకు అప్పటి నుంచి ఇప్పటి పెట్టమంటారు, పెడతాం, పెట్టమంటారు, పెడతానే ఉంటాం. ఎవరు వచ్చినా పెట్టమంటారు. ఇన్ని కాదాలు అయితే మేడ ఎవరికో రాతుండాలి తిననీకే, దేనికైనా గవర్నమెంట్. ఏమో ఈ సాగపోగా జనాలు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు, ఇంకా వేసినాం తప్పదు. వచ్చేటోళ్ళకి వచ్చినా, చేసేటోళ్ళకి బాగానే చేసిర్రు.